హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ముంత మసాలా. ఈ ముంత మసాలా బొరుగులు అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. 2 మినిట్స్లో అయిపోతుందన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బయట బండి మీద అమ్మే టేస్ట్ వస్తుందన్నమాట. ఫ్యామిలీ మొత్తం కలిసినప్పుడు ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. అంతేకాకుండా పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా ఇలా పెట్టి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ బొరుగులు అనేది కలుపుకోవడానికి ఇలాంటి బౌల్ తీసుకుందాము. నేను 3 కప్స్ బొరుగులు తీసుకుంటున్నాను అనమాట. ఈ బొరుగులు అనేది సాల్ట్ బొరుగులు ఉంటాయి, వితౌట్ సాల్ట్ బొరుగులు ఉంటాయండి. నేను వితౌట్ సాల్ట్ బొరుగులు అనేది తీసుకున్నాను. చూడండి ఇలా ఉంటాయి అన్నమాట. దాంట్లోకి 1 టేబుల్ స్పూను ధనియాల పిండి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తము బొరుగులకు కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ వేసాం కాబట్టి కలుస్తుంది మనం కలిపే విధానాన్ని బట్టి. తర్వాత నెక్స్ట్ ఇలా కలుపుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని కార్న్ఫ్లేక్స్ 1 కప్పు వేసుకుంటున్నాను. తర్వాత డీప్ ఫ్రై చేసిన పల్లీలు 1 కప్పు, 1/2 కప్పు సన్న కారం పూసి వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, తర్వాత సన్నగా కట్ చేసిన టమోటా, నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. టమోటా ఎప్పుడైనా ఇలా లాస్ట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్లో వేసుకుంటే బొరుగులు మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇలా లాస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఈ మసాలా మొత్తము బొరుగులకు కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కలిపే విధానాన్ని బట్టే టేస్ట్ అనేది పెరుగుతుంది. సో మీకు కలపడం అంటే జస్ట్ పైపైన కలపకుండా మసాలా మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని లాస్ట్లో 1/2 లెమన్ పిండుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం 1/2 లెమన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు 1 లెమన్ మొత్తం పిండుకోవచ్చు, కానీ ఒక 1/2 లెమన్ సరిపోతుంది. ఇలా 1/2 లెమన్ మొత్తం పిండుకొని బాగా కలుపుకున్న తర్వాత పిల్లలు ఇష్టపడే విధంగా బయట బండి మీద పొట్లం కట్టి ఇస్తారు కదా, సో అలా పొట్లం కట్టి ఒక స్పూన్ పెట్టి ఇస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, ఎంజాయ్ చేస్తూ తింటారనమాట. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత మసాలా మొత్తం టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకుంటే సరి చేసుకోండి. నాకైతే సరిపోయిందనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత పేపర్ని ఇలా పొట్లంలాగా కట్టి వాళ్ళకి ఇచ్చి ఒక స్పూన్ పెట్టి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ చేయమంటారు. మీకు కూడా చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.